వంటకి మంచి నూనె లేదంటే మీసాలకి సంపంగి నూనె అడిగాడంట. అసలేమైందంటే ఒకానొక టైంలో వర్షాలు బాగా ఎక్కువగా పడడం వల్ల అమ్మ వాళ్ళకి పనేం లేక ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మా రిలేటివ్స్‌లో మాకు చాలా దగ్గర వాళ్ళు మా ఇంటికొచ్చి అప్పడిగారు. చెప్తే నమ్మరు కానీ మేమప్పుడున్న సిట్యుయేషన్‌లో అప్పేంటి కిలో పప్పు గూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ వాళ్ళు మా మాటలు నమ్మకుండా మీరు గూడా ఏదో ఒక రోజు అవసరానికి నా కాళ్ళ దగ్గరికొస్తారు అని గొడవ పడి వెళ్ళిపోయారు. అది జరిగి ఇప్పటికి 10 సంవత్సరాలవుతుంది. మాకు రీసెంట్‌గా మా రిలేటివ్స్‌లో ఒకళ్ళు చెప్పిందేంటంటే, అప్పుడతనొచ్చి డబ్బులడిగింది పేకాటకంట. మరి దీన్నే కదా అంటారు, వంటకు మంచి నూనె లేకపోతే మీసాలకి సంపంగి నూనె కావాలని అడిగాడు అని. ఆ సిట్యుయేషన్‌లో ఆ సామెత సెట్ అయిందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అలానే ఇలాంటి సిట్యుయేషన్ మీలో ఎవరైనా ఫేస్ చేసారా? చేస్తే అది గూడా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. టాటా! బాయ్ బాయ్.